హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నానండి. నా స్నానం అన్ని ఫ్రెష్ అయిపోయానండి. అది యాజలేనండి, చలికి ఒళ్ళంతా బద్దలైపోతుందండి. చలికాలం అస్సలు బాగోట్లేదండి. అందువల్ల యాజలైన రాసుకొని ఇదిగోండి టైలర్ దగ్గరికి వెళ్ళాలండి. చీరలు ఇవ్వడానికి బయలుదేరుతున్నాను. ముందు వంట చేసి అప్పుడు టైలర్ దగ్గరికి వెళ్తానండి. లాస్ట్లోన వంట అన్ని వీడియో బాగుంటుంది. నన్ను ఆదరించండి, చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పదండి వంటలోకి వెళ్ళిపోదాం. అంత బజార్కి కూడా వెళ్తున్నాను, చూడండి. ఇదిగోండి మా ఇంటి పక్కనేనండి అన్నీ దొరుకుతాయి. గోంగూర అండి తీసుకున్నాను, 10 కట్టలు 40 రూపాయలు. గోంగూర పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే యాప్లకి బెజార్ ఉంటుంది. అప్పుడప్పుడు మాకు కూడా ఏదైనా కర్రీ గోంగూర పచ్చడి చేసుకుంటే బాగుంటుందని 50 రూపాయలు గోంగూర. కొత్తిమీర 10 రూపాయలు. ఇంకా ఏంటి చెప్తాను. కాకరకాయలు 1/4 కేజీ. ఇవి బజ్జీలు చేస్తానండి, ఏదో ఒక రోజు బజ్జీలు చేసి. కాకరకాయ బజ్జీ చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు. కాకరకాయలు ఇవి పిక్కలండి. మేము పిక్కలు అంటాం, మీరు ఏంటంటారు మీ ఊర్లో మాకు తెలీదు. ఇవైతే పిక్కలు అంటాం పిక్కలు. 40 రూపాయలండి పావు 40 రూపాయలు. పిక్కలు టమాటా కర్రీ భలేగా ఉంటుంది కదా. పిక్కలు అంటే ఈవేళ నేను తీసుకుని మీకు నేను చూపిస్తున్నాను. ఇంకేముందా అంటే ఈవేళ ఇవి తీసుకొచ్చాను. మా దగ్గర కాబట్టి మేము అవసరమైనవే తెచ్చుకుంటామండి. అన్నీ ఒకసారి నెల కొలది తెచ్చుకోము, ఎందుకంటే మాకు అన్నీ దగ్గర ఉంటాయి. కాయగూరలు, టిఫిన్ సెంటర్లు నేను. నెక్స్ట్ ఇదిగోండి టిఫిన్ అండి. ఏం టిఫిన్ తెచ్చానని చూపిస్తాను. ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ అండి. ఇవాళ ఏం తయారు చేయలేదు, ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ. ఇదిగోండి ప్లెయిన్ దోశ, ఇది ఉల్లి దోశ అండి. ఉల్లి దోశ 40 రూపాయలు. ప్లెయిన్ దోశ ఏమి 30 రూపాయలండి. ఇది ప్లెయిన్, ఇది ప్లెయిన్ దోశ అండి. చట్నీలు చూడండి ఎన్ని చట్నీలు వేశారు. 30, 40 చూడండి. ఇంత డబ్బులు వేస్ట్ కదండి. నా దగ్గర ఇడ్లీ పిండి, ఇడ్లీ రుబ్బు అన్నీ అయిపోయాయి కాబట్టి ఈవేళ నేను తీసుకున్నానండి. లేకపోతే ఎప్పుడు కూడా ఎక్కువగా నేను బయట తినాలంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి తింటాను తప్ప ఎప్పుడు తెచ్చుకోమండి. కానీ ఈవేళ అన్నీ అయిపోయి మా వారికి ఏమంటే ఉప్మా కావాలన్నారు, ఉప్మా చేసి పెట్టేసానండి. ఇదిగోండి ఇది ఉల్లి దోశ. ఇంకెప్పనండి, చల్లబడిపోతుంది, చలికాలం కదా. ఇది ఈవేళ బజార్ మార్కెట్. ఇదిగోండి పొయ్యి వెలిగించుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను ఉడకబెట్టానండి. చిన్న ఉడకబెట్టానంటే కొంచెం అది ఒక వాసన, గొబ్బు వాసన వస్తుంది కదండి. ఇవి పోతాయని నేను ఉడకబెడతాను. చాలామంది డైరెక్ట్గా వేస్తారు, కానీ నేనైతే కొంచెము ఉడకబెట్టానండి. ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. టమాటా వేసి వండుతానండి. పిక్కలు టమాటా జ్యూసుగా ఇగురు కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉల్లిపాయ ఒక్కటే, పచ్చిమిరపకాయ ఉంది, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. నేను ఎలా వండుతాను, నేను ఎలా అయితే నా స్టైల్లో ఎలా వండుతాను మీరు చూడండి. మీకు నచ్చినట్టు మీరు వండుకోండి, ఒకసారి ట్రై చేయండి. నేను వండినట్టు బాగుంటుంది, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ వేసానండి నేను.
2 టమాటాలండి ఇవి, చిన్న సైజు. ఏగింది కదా, ఇలాంటప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయినంత వరకు ఇందులో వేగించుకోవాలండి టమాటా కూడాను. ఇదిగోండి చూడండి, చక్కగా కుక్ అయిపోయింది అందులోన టమాటాలు. ఇదిగోండి మీకు చూపిస్తాను. సాల్టు, మన మసాలా కారం, కొద్ది పసుపు గుండ, లాస్ట్లో ఏం వేస్తానని చూపిస్తాను మీకు. యాడ్ చేసుకోవాలా, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొద్ది కారం తగ్గించుకుంటానండి. ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఇవి పావు కేజీ అండి, 40 రూపాయలు తీసుకున్నారు ఆర్కేలోన. నిన్న 50 రూపాయలు అటు అమ్మారు, ఈవేళ 40 రూపాయలకి ఇచ్చారు. మరి నిన్నతో కావాలండి, ఏ రోజు ఆ రోజులే, కానీ రోజుకు ఒక రేట్ అమ్మా అని చెప్పారు. కొద్దిగా కుక్ అయిపోతే కొద్దిగా దీనికి ఈ పిక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. చూసారా మగ్గిపోయింది, ఇలాంటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది. కొంచెము మనము వేడి నీళ్ళు ఉడకబెట్టాం కదా, కొద్దిగా 2 పొంగులు పొంగే వరకు, కాబట్టి ఇది సరిపోతుంది. ముక్క మెత్తగా ఉడికిపోయింది. చూసారా, కొంచెం అయితే గ్రేవీ అంతా దానికి పట్టి అయిపోయింది. ఇలాంటప్పుడే మనము అన్నీ వేసేసుకోవాలి. అన్నీ అంటే మనం కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు. మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి, మేమైతే వేసుకోము. అల్లం వెల్లుల్లి పేస్టు మన కారంలో ఉంది కదా, గరం మసాలా నేను వేయనండి, మా వారికి పడదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీరు వేసుకోవాలంటే వేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా టమాటా ఉన్ను పిక్కలు, మేము పిక్కలు అంటామండి వైజాగ్లో, మరి మీరు ఏంటంటారో తెలీదు. ఇట్రండి రసం అవుతుంది చూడండి, రసం పెట్టాను ఇటువైపు. రైస్ అయిపోయిందండి. ఉదయం యాప్లకి అన్నీ కట్టాను కదా, అది వేరే వంట, మాది వేరే వంట. మొక్కజొన్న పొట్టలు ఉడకబెట్టానండి, ఉడకబెడుతున్నాను. చూసారా, క్లాత్ వేయకపోతే ఇలాగే ఉంటుంది. కర్రీ చేశాను కదా, అలాగే అయిపోయింది. ఎలాగో ఒకలా తుల్లిపోతాయండి. ఇది కర్రీది. కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ ఇదిగోండి చూసారా. అయితే నేను 4 పొట్టలు కదండి మొక్కజొన్న పొట్టలు, 4కేమి 2 నేను ఉడకబెట్టానండి. 2 కావాలన్నారు, సరికొకటి వాళ్ళ మమ్మీ కూడా తనకొకటి. తనైతే ఎక్కువ తిందండి, తింటే ఒక ముక్క తింటుందో తిందో చెప్పలేము. యాప్లీ తాతయ్య తింటారులేండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. కల్లుప్పు అయిపోయిందండి, కల్లుప్పు తీసుకోవాలి. ఇలాంటి ఉడకబెట్టిన దీనికి ఏదైనా చారులకి, పప్పు చారులు కట్టికి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. చూడండి మొక్కజొన్న ఉడికిపోయింది కదా. నేనైతే కుక్కర్లో పెట్టాను కానీ ఉడకబెట్టలేదండి, కుక్కర్ ఎదులివ్వలేదు. మామూలు ఉడకబెడుతున్నాను కానీ ఎజులు ఇవ్వలేదు. ఎజులిస్తే టేస్ట్ మళ్ళీ మారిపోద్ది అనేసి ఇలాగే ఉడకబెట్టాను. బాగున్నాయి కదా చక్కగా. టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. 2 శారీస్ 2 జాకెట్లు ఇచ్చాను. 10 days పడుతుంది అన్నారు. వచ్చేటప్పుడు వాళ్ళే నాకు దేవుడిది క్యాలెండర్ ఇచ్చారు. సేమ్ క్యాలెండర్ మా ఇంట్లో ఉంది. ఉన్నా సరే దేవుడిది ఇచ్చారు కదా, తీసుకున్నాను, వద్దనకూడదు కదా. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరు లైకులు తగ్గించారు. వీడియో చూస్తున్నప్పుడే మీరు లైక్ ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి మన వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్నీ ఉంటాయి, వంటలే కాదు ప్రతిదీ నేను చూపిస్తాను. ఎవరింట్లో ఏది చూపించరు కానీ మా ఇంట్లో అన్నీ నేను చూపిస్తున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.